సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం నేనైతే అపోలో హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాను. గబ్బర్ సింగ్ టీం మీ అందరికీ తెలుసు కదా. గబ్బర్ సింగ్ టీంలో రమేష్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా ఇబ్బందిగా అనిపించింది. నిన్న బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. సో అంటే వాళ్ళ కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలియదు. గత 2 రోజుల ముందు కూడా ఆయన ఒక షూటింగ్లో పాల్గొన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పేసి ఆయనే వీడియో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావడము, హాస్పిటల్లో జాయిన్ చేయడము చేసిన తర్వాత కొంచెం సివియర్గా ఉందని చెప్తున్నారు. ఆర్థిక సాయం కూడా గబ్బర్ సింగ్ టీం అంతా వచ్చి ఆర్థిక సాయం అడగడం జరిగింది. సో అందరికీ అంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఫేమస్ అయ్యారు. హరిశంకర్ గారు వచ్చారు హాస్పిటల్కి. ఎందుకంటే హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ మూవీ డైరెక్టర్ కదా. సో ఆయన వచ్చి కూడా కొంచెం ఒక సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఫినాన్షియల్గా పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంత డబ్బు పెట్టుకోగలుగుతున్నారా లేదా, ఆయన కండిషన్ ఎలా ఉంది అనేసి అయితే, కండిషన్ అయితే కొంచెం సివియర్గా ఉంది. అపోలో హాస్పిటల్లో ఉన్నారు. 2 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అసలు కనీసం రెస్పాండ్ అవ్వలేదు, అన్కాన్షియస్ స్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు లోపలైతే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక స్పెషల్ బృందం ఆయన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారని అయితే తెలుస్తుంది. సో వాళ్ళ టీం కూడా ఇక్కడే ఉన్నారు. గబ్బర్ సింగ్ టీం అంతా ఇక్కడే ఉంది. బట్ వాళ్ళు మాట్లాడడానికి కూడా అంటే ఏం మాట్లాడాలో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. మేము వెళ్ళి పరిశీలించినప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే చాలా సివియర్గా ఉంది. బయటపడాలని కోరుకోవాలి, ఇంకా దేవుడే మాకు దిక్కు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన లోపలైతే ట్రీట్మెంట్ జరుగుతుంది. మరి చూడాలి, వాళ్ళ టీం కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఫ్యామిలీ కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. సో కుటుంబం అంటే ఈ మూవీ ఇండస్ట్రీ నుంచి పెద్దల సపోర్ట్ ఉందా, అసలు ఫినాన్షియల్గా పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేసి కూడా తెలియాలి. ప్రస్తుతం అయితే అపోలోకి అయితే తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ కొంచెం బెటర్ ట్రీట్మెంట్ అందుతుంది కదా. సో ఆయన ఏమన్నా రెస్పాండ్ అయితే ఆ డాక్టర్లు కూడా ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి, ట్రీట్మెంట్ అయితే రన్ అవుతుంది. ఇంకొంచెం టైం పట్టిద్ది. ఆ టైం పట్టిన తర్వాత డాక్టర్లు అంటే ఆయన ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు అని అంటున్నారు. ఒక క్లారిటీకి అయితే వస్తారు. ప్రస్తుతం ఆయన కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది అని అయితే చెప్తున్నారు. సో టీం అంతా మాకు ఆ దేవుడే దిక్కు, అంటే మేము అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాము. మొన్ననే ఫిష్ వెంకట్ ఎవరైతే ఉన్నారో, ఫిష్ వెంకట్ అన్న చనిపోవడం జరిగింది. మా టీంకి ఆయన పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈయన, గతంలో వేణుమాధవ్ గారు కూడా ఎంతో సపోర్ట్ చేసేవాళ్ళని చెప్పారు. సో వీళ్ళ టీం అంతా నిన్న వీడియో పెట్టగానే సోషల్ మీడియా మొత్తం షాక్ అయిపోయింది. అరే 2 రోజుల ముందే రమేష్ అన్న చాలా యాక్టివ్గా షూటింగ్లో పాల్గొని మంచి ఆయనే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సడన్గా ఇట్లా జరగడం పైన అందరూ షాక్లో ఉన్నారు. వాళ్ళ టీం అంతా, ఇంకా ఇండస్ట్రీలో నుంచి పెద్దలు కూడా రావడం జరుగుతుంది. సో మరి చూడాలి ఇంకా ఏం జరగబోతుందని. ఇంకొద్దిసేపు అయితే మాత్రం హెల్త్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అన్న ఎలా ఉంది రమేష్? అంటే గతం ఫిష్ వెంకట్ అన్న తర్వాత వరుసగా మీకు సపోర్ట్ ఉన్న, మీకు ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళు ఇట్లా అవ్వడం జరుగుతుంది. ఏంటి పరిస్థితి? అన్న పరిస్థితి ఎలా ఉంది ఫస్ట్? అన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న. మొన్న సాయికృష్ణ హాస్పిటల్ నుంచి ఈ రోజుకైతే సాయికృష్ణ హాస్పిటల్లో కొంచెమన్నా పలకరించిండు, చూసిండు, చేసిండు. 2 సార్లు బ్లడ్ తీశారు ఇక్కడ అపోలో సాయికృష్ణ హాస్పిటల్లో. ఆ సార్ అక్కడ సురేష్ గారు స్పెషలిస్ట్ ఉంటారు. మీరు అపోలోకి పోండి, ఎక్కడ పోకండి, మీరు గబ్బర్ సింగ్ బ్యాచ్ మాకు ఇష్టము, మేమేం సలహా ఇస్తున్నాం ఆ సలహాతో వెళ్ళండి అని. మా బడ్జెట్ అంత కాదు, మాకు గరీబ్ పరిస్థితి, మా హాస్పిటల్ తట్టుకుంటామని అంటే, ఈరోజు ఇక్కడ అపోలో హాస్పిటల్కి వచ్చినాక మా పవన్ కళ్యాణ్ సార్ నిమిషము సెకండ్ అలా పర్సనల్ మనిషిని పెట్టుకొని నిన్న ఒక 10 మందిని మా దేవుడు హరిశంకర్ సార్తో ఒక 10 మంది పవన్ కళ్యాణ్ టీం పంపించి ఇక్కడ డాక్టర్ కోసం మొత్తం అనుకొని స్పెషల్గా 24 hours దీనికోసమే సంబంధించిన బ్రెయిన్ గుండెని ఇంకో డాక్టర్ని, ఇప్పుడు సురేష్ సార్ మాకు మొన్న తెలిసింది ఇంకా బెటర్ డాక్టర్ ఇంకా పంపించింది అని చెప్పి మాకు ఇప్పుడు హాస్పిటల్ పోయినాక తెలిసింది. ఇప్పుడు ఇమీడియట్ ఆపరేషన్ చేయాలని అంటే ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్లారు. మా పవన్ కళ్యాణ్ సార్ మాకు చాలా గుండెంతా ధైర్యం ఇస్తున్నాడు. మాకైతే ఈసారి మా పవన్ కళ్యాణ్ సార్ మా రమేష్ అన్నని మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి తీసుకెళ్ళి ఆ కామెడీ రోల్లో 4 తీసి పబ్లిక్ బాగా నవ్విపియాలా. మాతో రోజు ఉంటాము, వారంలో 7 రోజులు ఉందంటే 4-5 రోజులు మేము కలిసి తిరుగుతాం, కలిసి ప్రోగ్రాం పోతాము, మా అమ్మవారిని మొక్కుంటాము, కలిసి తిరగాలని అనుకుంటున్నాం. అంటే నాగబాబు గారు కూడా హెల్ప్ చేశారు. ఇమీడియట్ పలాని హాస్పిటల్లో రమేష్ వెళ్తున్నానంటే నేను మెసేజ్ పెట్టిన నాగబాబు సార్ వాళ్ళ పిఏకి. ఆడ పవన్ కళ్యాణ్ సార్ దగ్గర కేకే అని సార్ ఉంటాడు, సార్ దగ్గరనే మార్నింగ్ 6, నేను నైట్ 1 o'clock ఇటుకి వస్తే 6 o'clock మా మెసేజ్ పెట్టాను, వెంటనే స్పందించి
సాయి నేను పవన్ కళ్యాణ్ గారికి అది మీరు ఏం రాశారో అది పంపించా, ఆ రమేష్ గారిది కూడా ఫోటో పంపించా, ఆయన సార్ మీటింగ్లు ఉన్నారు కంపల్సరీ అని చెప్పేసి ఒక 5 నిమిషాలుగా వెంటనే నాగబాబు వాళ్ళ పిఏ కాల్ చేసిండు. నాగబాబు సార్ బయట లొకేషన్లో అక్కడ బయట ఉన్నా కూడా ఇమీడియట్ వెళ్ళి సార్ కూడా ఒక 2 lakhs రూపీస్ చేతులు అయితే ఖర్చుకైతే పెట్టుకోమను, ఏ సపోర్ట్ అయినా కూడా నేను ఉంటానని చెప్పి నాగబాబు సార్ కూడా ఫుల్ మాకు ధైర్యం ఇచ్చాడు. అలానే మా ఉన్న ఒక కొత్త సినిమా ఒక అతను వచ్చి ఆయన 20,000 అట్లా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. ఆయన ఏంటంటే రమేష్ అన్న ఏంటంటే అందరితో బాగుంటాడు, అందరు డైరెక్టర్ బాగుంటారు. నేను హరిశంకర్ సార్ కూడా మినిమం 3 గంటల సేపు ఉండి లోపల థియేటర్లో ఉండేది, మళ్ళీ బయటకు వచ్చి నైట్ వచ్చి చాలాసేపు ఉండి మాకు కూడా ధైర్యం చెప్పి మీ ఛానల్ త్రూగా మేము చెప్తున్నాము, మా 24 క్రాఫ్ట్స్లలో మాకు అనేది మొన్న రీసెంట్గా ఎలక్షన్లకు మా యూనియన్కి నవీన్ యాదవ్ అన్నట్టు ఆయన గెలిచినప్పుడు మాకు హామీని ఇచ్చాడు. ఏమని సీఎం చెప్పేసి మీకు ఒక 10 lakhs ఇన్సూరెన్స్ మేము చేపిస్తానని చెప్పారు. దయచేసి నవీన్ అన్న మాకు సీఎంతో చెప్పి మా హరిశంకర్ సార్ కూడా నిన్న మా యూనియన్ ప్రెసిడెంట్ కేడి రాజ్ గురించి మాట్లాడిండు ఇమీడియట్. ఎందుకంటే మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది, ప్రతి ఒక్కళ్ళని డబ్బులు అడగాలంటే, ప్రతి ఒక్కళ్ళని ఏది చేయాలని కూడా మాకు కూడా శరం అనిపిస్తున్నది. ఇలా అడుగు ఎంతమంది కానీ చేయాలని అయితే లేదు. మాకు కూడా ఒక ఇన్సూరెన్స్ అన్నది మా యూనియన్ తెలుగు ఆర్టిస్ట్ యూనియన్ మా కేడి రాజు ఆయనతో కాకపోతే రాజీనామా చేసి అయినా వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూనియన్ పట్టించుకునేవాళ్ళు ఆ వెల్లెంకి అన్నట్టు అయినా నరసింహారెడ్డి అన్నట్టు అయినా మీరు ఇమీడియట్ రాజీనామా మీతో అయితే లేదంటే పక్కకి ఇవ్వండి, మాకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నది, మీరా షూటింగ్గా చెప్తలేరు మా ఆర్టిస్టులకు. వాళ్ళకి ఇలాంటి ఏదైనా యాక్సిడెంట్ అదైనప్పుడు ప్రతి ఒక్కళ్ళకు మేము రూపాయి నుంచి 10 రూపాయల నుంచి ఒక 100 రూపాయల నుంచి సాయం చేయమని ప్రతి ఒక్కరిని అడిగితే మాకే సిగ్గు అనిపిస్తుంది. మీ ఛానల్ త్రూగా ఆ కేడి రాజు సోమరాజు గారు వాళ్ళు చూడాలి, మా వాళ్ళకన్నా సిగ్గు శరం వచ్చి మాకు యూనియన్కి మాకు ఒక ROC కార్డ్ అన్న చేపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సడన్ గా ప్రాబ్లం ఎప్పుడే అవునవును. ఇప్పుడు అన్న పరిస్థితి అసలు మీకు ఎప్పుడు తెలిసింది, అసలు ఎట్లా ఏమైంది అన్న పరిస్థితి? ఫస్ట్ మాకు ఏంటంటే మేము ఎప్పుడైనా ఒకటే దగ్గర ఉంటాము. ఒక పవన్ కళ్యాణ్ సార్ గబ్బర్ సింగ్ టీం అనగానే ఒక అన్నదమ్ములాగా ఒక కుటుంబంలాగా కలిపినారు. మేము ప్రతి దాని మా రమేష్ అన్న వాళ్ళ మిస్సెస్ వదినమ్మ ఫస్ట్ కాల్ మా పక్కకు ఇంటికాడ పవన్ అని ఉంటాడు, పవన్కి చేశాకనే ఇమీడియట్ పడిపోవని పవన్ భాయ్ ఫస్ట్ విల్సన్ రాజు ఆయన చాలా దగ్గరగా ఉంటాడు, తర్వాత నాకు ఫోన్ చేయడము ప్రవీణ్కి ఫోన్ చేయడం, వాళ్ళ దగ్గర ఉంటేనే ఇమీడియట్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంతా పట్టించుకోరు. దీనికి స్పెషలిస్ట్ సాయి కృష్ణ ఉంటుందమ్మా, వద్దు అక్కడ వద్దు అని చెప్పి సాయి కృష్ణకి తీసుకొస్తే సాయి కృష్ణ బ్రెయిన్ స్కాన్ చేసేసి వెంటనే చెప్పారు చాలా డేంజర్ మూమెంట్ ఉన్నారు, మీరు అపోలోకి దగ్గరికి వెళ్ళాలంటే ఇమ్మీడియట్ వద్దు మనం వెళ్ళిపోయామని అపోలోకి తీసుకొచ్చేస్తాము. ఈరోజు దేవుందాలు అయితే మాకు కొంచెం నమ్మకం ఇస్తున్నట్టు మాకు ఉన్నది. పవన్ కళ్యాణ్ సార్ నుంచి ఒక మంచి సపోర్ట్ అయితే మీకు ఉంది కదా ఇప్పుడు. పవన్ కళ్యాణ్ సార్ మాకు ఒక 10 numbers ఈ రమేష్ కోసమే ఇంతవరకు మేము అనుకున్నాం. వచ్చి ఆయన ఆల్రెడీ ఒక 2 lakhs పవన్ కళ్యాణ్ సార్ పంపించిండు. మీరు పవన్ కళ్యాణ్ సార్కి మేము ఉంటే సారీ, మా వదినమ్మకు మా రమేష్ అన్న భార్యకు మాట్లాడడానికి రాదు, మీరు ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా పోంచాలి, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటలేడు, ఇప్పుడైనా పట్టించుకోవాలా అని ఆయన అన్నాడు. ఆయన మాకు మాట్లాడడానికి రాదు, మా గబ్బర్ సింగ్ తరపు నుంచి చెప్తున్నాము సారీ సార్, మీరున్నారే మాకు ధైర్యము, మీరున్నారనే మాకు ఈ విధంగా మేము ఓపెన్గా తిరుగుతాము, మీరే మాకు ధైర్యం సార్, ఏదైనా ఉన్నా కూడా మీ పెద్ద మనసుని మా వద్దని క్షమించాలని మేము కోరుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే గబ్బర్ సింగ్ సాయి అన్న వాళ్ళు వీళ్ళ టీం అంతా ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళు చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ముఖ్యంగా ఎప్పుడైతే రమేష్ అన్నకి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో ఆయన వెంటనే వీళ్ళు ఇన్ఫర్మేషన్ నాగబాబు గారికి ఫోన్ చేయడము, నాగబాబు గారు ఒక 2 lakhs వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళ ఏవైతే వీళ్ళు ఏ రిపోర్ట్లు అయితే పెట్టారో ఆ రిపోర్ట్లు అన్నీ వెంటనే పంపించారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు స్పందించి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా వాళ్ళ పిఏకి చెప్పేసి ఒక టీముని పంపించి ప్రతిసారి గబ్బర్ సింగ్ టీంలో రమేష్ అన్నకి ఎట్లా ఉందో కనుక్కోండి అని చెప్పేసి అక్కడ అపోలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ట్రీట్మెంట్ అయితే ఒక స్పెషల్ టీముని పెట్టేసి మాట్లాడి మొత్తం సెట్ చేయడం జరుగుతుంది. బట్ ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది హాస్పిటల్లో. మరి ఇంకా ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు, బ్రెయిన్ స్ట్రోక్ అయింది, 2 times బ్లడ్ కూడా చేంజ్ చేశారు, మెదడు అనేది కొంచెం వాపు వచ్చింది అని చెప్తున్నారు. సో హాస్పిటల్లో ఇప్పుడైతే ట్రీట్మెంట్ నడుస్తుంది. ఒక మంచి ట్రీట్మెంట్ అయితే మంచి డాక్టర్స్ని ఇక్కడ వీళ్ళకి అపాయింట్ చేయడం జరిగింది టీంని. సో చూడాలి మరి ఇంకా ఒక 2 hours పట్టేటట్లుంది బయటకు. అసలు ఎలాంటి అంటే మనం ఏది కంక్లూజన్ ఇవ్వాలన్నా ఈ విషయంలో రమేష్ అన్నకి హెల్త్ ఎలా ఉంది ఏం చెప్పాలన్నా ఇప్పుడు గబ్బర్ సింగ్ టీం అయినా సరే వాళ్ళు ఒకటే చెప్పగలరు, హెల్త్ ఎలా ఉంది అని అంటే ఇట్లా హాస్పిటల్లో జాయిన్ చేసామని ఒక్కడు మాత్రమే చెప్పగలరు. అలా తర్వాత డాక్టర్లు కన్ఫర్మ్ చేస్తే మాత్రము మనం ఏం చెప్పలేము. మరి చూడాలి, అన్న బయటికి రావాలని చెప్పేసి అందరూ
దేవుని కోరుకోవడం జరుగుతుంది. ఆయన ఎంతో ఎంత బాగా నవ్విస్తాడో ఆ గబ్బర్ సింగ్ నుంచి ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన మంచి మంచి కామెడీ రోల్స్ రావడం జరిగింది. ఆ మెగా ఫ్యామిలీతో అందరితో వర్క్ చేయడం జరిగింది. సాయిధామ్ నుంచి గారితో వీళ్ళందరితో వర్క్ చేశాడు. చాలా బాగా నవ్విస్తాడు. గత 2 రోజుల ముందు కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆయన టిక్‌టాక్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఏదైనా షూట్‌కి వెళ్తే వీడియోలు కూడా పెట్టడం జరిగింది. సో సడన్‌గా ఇట్లా రావడము వీళ్ళే షాక్‌లో ఉన్నారు. ఆయనైతే సేఫ్‌గా బయటికి రావాలని అయితే కోరుకుందాం. మేము యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చడము మోహన్ బాబు ఫ్యామిలీతోనే మాకు ఇండస్ట్రీలో నన్ను తీసుకెళ్ళిండే మోహన్ బాబు సార్. అంటే మా విష్ణు అంటే మాకు చాలా ఇష్టము. అన్న ఛానల్ అంటే ఈరోజు మా రమేష్ అన్న కవర్ చేస్తున్నారంటే చాలా సంతోషం భయ్యారు. ఇప్పుడు ఏం లేదన్న, మాకు యాక్చువల్ మా గబ్బర్ సింగ్ టీం ఒక 200 సినిమాలు చేసినప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు మా కార్డు తీసుకోరని చెప్పారు. మాకేందంటే మాకు ఒక దాత మా సల్సాన్ సీన్ అన్న వాళ్ళ అబ్బాయి మాకు కార్డు ఇప్పిస్తాను అప్పట్లో మాట ఇచ్చాడు. ఆ అన్న కోసం మేము చాలా రోజులు కార్డు తీసుకోలేదు. దాంట్లో విష్ణన్న దగ్గర కూడా మేము చలువ ఉంది, మేము పోయి అడగనీకే. మేము విష్ణన్న దగ్గర కూడా మా గబ్బర్ సింగ్ టీం వస్తాము. మీరు ఏ ఇన్స్టాల్మెంట్లు ఇస్తారో మేము కడతాం. విష్ణున్న మీరు మా గబ్బర్ సింగ్ టీంకి కార్డు ఇప్పించి ఇలాంటి ప్రాబ్లంలైనా ప్రతి ఒక్క దాతలని అడగవాళ్ళు చేస్తున్నా. మేము ఒక చాలా మందికి నవ్విప్పించినాము, అందరు చేస్తుంటాము అని ఈరోజు మేము ఒక్కొక్క దారి అడగాలంటే మొన్న ఫిషింగ్ కార్డ్ కోసము అంతకుముందు మా యూనియన్ ఆర్టిస్ట్ కూడా మా ప్రెసిడెంట్ అన్నట్టు సెక్రటరీ అన్నట్టు కరెక్ట్ లేడన్న. మేము మీ యూనియన్లో మెంబర్షిప్ తీసుకుంటాము. మాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు మాకు అండగా ఉండాలా విష్ణన్న. మీరు ఇలాంటిది ముందు చాలా మందికి చేసిరు. ఈరోజు మా గబ్బర్ సింగ్ టీం కూడా మీరు కార్డులు ఇప్పియాలని మేము గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. ఇన్ని సినిమాలు చేసినారన్న, ఇంతవరకు హెల్త్ కార్డు కోసం ఎప్పుడు ట్రై చేయలేదా? ఇన్ని వందల సినిమాలు అంటే యాక్చువల్ మా హెల్త్ కార్డ్ అన్నది మా మా ఫ్యామిలీకి ఉన్నది. అందులో 100లో 90 మందికి లేదు, 10 మందికి ఉన్నారు. ఆ ఉన్న 10 మందికి దేవుని దగ్గర మంచిగా ఉంటున్నారు. ఈ 90 మందిలోనే చాలా మంది దానము మా యూనియన్లో గ్రూప్ పెట్టుకొని ఆయన దగ్గర 100 రూపాయలు, ఇందర 100 రూపాయలు ఏమైనా అయిందనుకో, కాలు ఎరిగింది అది ఏంటంటే మేమే అందరు చంద చేస్తున్నాము. అలా మాకు మొన్న నవీన్ యాదవ్ గెలిపించినప్పుడు అంటే అసలు తెలుగు ఆర్టిస్ట్ యూనియన్కి మా యూనియన్కి సంబంధం లేదు. మా యూనియన్ కార్డు వేరే, తెలుగు ఆర్టిస్ట్ యూనియన్ కాదు. మా దాంట్లో బాపవన్ సార్ ఉన్నాడు, సిఆర్ అన్న ఉన్నాడు, వేణుమాధవ్ ఉన్నాడు, పెద్ద పెద్ద హీరోలు మా దాంట్లో మోహన్ బాబు సార్ ఉన్నాడు, విష్ణుబాబు ఉన్నాడు. మా యూనియన్లో నంబరు ఈడికైన తర్వాతనే మా కార్డులోకి వెళ్తారు. మేము ఈ యూనియన్లో ఉన్నాము, మేము మా కార్డు తీసుకోవాలి. మా పరిస్థితులు ఒక 5 years నుంచి మా గబ్బర్ సింగ్ టీం కరెక్ట్ షూటింగ్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక 4 ప్రొడ్యూసర్లు తీసుకొని పెద్ద పెద్ద సినిమాలకు వెళ్తారు. ప్రతి సినిమాలు ఇదే ముఖాలు పెట్టాలని కూడా మేము కూడా అడగాలంటే మంచిగా అనిపిస్తలేదు. అని ఈరోజు మాకు ఏంటంటే ఏదో అటో ఇటో మేము బతుకుతున్నాము. మాకు ఒకటి హెల్త్ కార్డు, ఒక ఇన్సూరెన్స్ లాంటివి ఉంటే ఒక ధైర్యంతో మాకు ఇలా అడుకోవడానికే మాకు ఉండదన్న. విషయాన మాకు కొంచెం మీరు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అన్న, మీరు గబ్బర్ సింగ్ టీం తర్వాత మరి బాండింగ్ మీకు ముందు ఎలా ఉందో తెలియదు కానీ ఆ తర్వాత సొంత అన్నదమ్ముల, నేను మిమ్మల్ని చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాను. ఎక్కడికి వెళ్ళిన అందరూ కలిసి ఒక అన్నదమ్ముల్లాగా మంచిగా అనిపిస్తుంది మీరు అందరూ వెళ్ళడము. కానీ రీసెంట్ టైమ్స్లో ఫిష్ వెంకట్ అన్నది కానీ మీతో ఉండే వాళ్ళకి ఇట్లా జరగడం ఏంటన్నా అన్న పరిస్థితి? ఇప్పుడైతే ప్రజెంట్ అన్న ఆపరేషన్లో ఉన్నాడన్న, ఆపరేషన్ జరుగుతున్నది. ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు వెళ్ళి డాక్టర్తో మాట్లాడేసి వచ్చినాము. ఏమైందంటే అది ఒక షూటింగ్లో ఉన్నామన్న. షూటింగ్లో ఉన్నప్పటి నుంచి అన్నతో పాటు నేను అన్న ఇద్దరము ఒక మంచి రోల్ చేస్తున్నాము. అన్నతో పాటు కంటిన్యూ షూటింగ్ చేస్తున్నాము. షూటింగ్ చేస్తుంటే ప్రవీణ్ నెత్తిన వస్తుంది అన్నాడు. సరేలే అని చెప్పి టాబ్లెట్స్ వేసుకున్నాను ఫస్ట్ టైం. మళ్ళీ సెకండ్ డే కూడా చాలా హెడేక్ అవుతుంది ప్రవీణ్, నేను పండుకుంటే షార్ట్ రెడీ ఉన్నప్పుడు నాకు విలువ, నేను వచ్చి షార్ట్లోకి వస్తాను, నేను ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయి, అప్డేట్ ఇయ్యి నాకు అన్నాడు. అన్నకి ఎలాంటి అలవాట్లు కూడా ఏమీ లేవు అని చెప్పి. ఏం లేవు అన్న. అన్న మందు తాగాడు, సిగరెట్ తాగాడు, గుట్కా తిన్నాడు. కాకపోతే బయట పబ్లిక్లో కామెంట్స్ అవి ఇవి కొద్దిగా తెలియని వాళ్ళు ఉంటారు కదా అన్న, తెలియని వాళ్ళు ఉండి ఏదేదో పోర్ట్రేట్ చేస్తున్నారు బయట. చాలా తప్పు అది. ఎందుకంటే అన్నని మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, అన్నకు అభిమానులు ఉన్నారు, అన్నకు ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడుతారో అర్థమైతే లేదు. అన్న గురించి తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు అన్న మంద అయింది ఎక్కడైనా కనిపించిందా, ఏమన్నా సిగరెట్ తాగింది కనిపించిందా? ఏం అలవాటు లేవు అన్నకు. మాత్రము ఏంటంటే బాడీ హెవీ వల్ల కొద్దిగా దానివల్ల కొలెస్ట్రాల్ ఏదో వచ్చిందని దాన్ని కూడా సెర్చ్ చేస్తున్నారు. 1 week సెర్చ్ చేసినాక మేము చెప్తాము అన్నారు. ఒక 5 రోజులు సెర్చ్ చేసినాక చెప్తున్నారు డాక్టర్లు. అయితే ఇప్పుడు సడన్ గా అట్లా ఒక వైపు లాగడం, అట్లా షూటింగ్ లో పడిపోవడం జరిగింది. లేదన్న, అది ఏమైపోయిందంటే షూటింగ్లో తలనొస్తుంది అని చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పిండు. నడువన్న హాస్పిటల్ వెళ్దాం, నేను చూపిస్తా, ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకో అంటే ఆ చేయించుకుంటే ప్రవీణ్ అన్నాడు. జెండుమామ్ పెట్టుకుంటున్నాడు. టాబ్లెట్ ఇక్కడనే లోకల్ హైదరాబాద్లో జరుగుతుంది షూటింగ్. తలనొస్తుంది అది ఇది అన్నాడు. టాబ్లెట్స్ వేసుకుండు. షూటింగ్ చేస్తున్నాము అని చేస్తున్నాము. ఇంటికి వెళ్తున్నాము, ఆయననే డ్రైవింగ్ చేస్తుండు. నేను ఇంటికి వస్తుండు. హాస్పిటల్కి వెళ్దామని అంటే లేదు నాకు నిద్ర వస్తుంది ప్రవీణ్, టాబ్లెట్ వేసుకొని పండుకుంటా, నేను ఫుల్ టైర్డ్ అయ్యి షూటింగ్లో టైర్డ్ అయిపోతుంది.
అయితే వచ్చినాము, నడవని హాస్పిటల్ వెళ్దామంటే లేదు నాకు అయితే లేదు నేను పండుకుంటా, నాకు అయితే లేదు నేను పండుకుంటా. ఆయన ఇదే ఉంటుంది, అయితే లేదు పడుకుంటా 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 అంటూనే నడవని హాస్పిటల్ వెళ్దామన్నా కూడా అంతగానం అంత కేర్లెస్గా ఉండే. అంటే ఏంటంటే ఏదో టాబ్లెట్ మామూలుగా రెగ్యులర్ వస్తుంది కదా, రెగ్యులర్గా టాబ్లెట్స్ వేసుకుంటే తక్కువ అవుతుంది కదా అన్నట్టు అట్లనే ఆలోచించిండు. ఆలోచించి దాని తర్వాత మళ్ళా ఆ చెయ్యి ఒక ఫింగర్ అనేది ఇది తిమ్మిరెక్కింది అన్నాడు. తిమ్మిరెక్కి నడవన మరి ఏందన్నా ఎందుకు ఎక్కుతుంది అంటే లేదు ఈడ షూటింగ్లో ఈడ మీకు టెన్షన్ స్టిక్తో అవుతుంది కదా అన్న నార్మల్ అన్న ఏమంటారు ఈడ స్టిక్తో కొట్టింది కదా ఈ ఏళ్ళు దానివల్ల అవుతుందేమో లే అని చెప్పి అట్లా ఆలోచించిండు ఆయన. అన్నిటికీ ఆయనే సజెషన్ చేసుకుండు, ఆయన లైట్ తీసుకుండు. ఇక దాని తర్వాత మళ్ళీ ఏమైపోయింది, ఇక డల్ అయిపోయింది, చాలా డల్ అయిపోయింది. డల్ కాగానే మళ్ళీ షూటింగ్కి వెళ్ళాము. ఆయన డల్గానే ఉండి నడవన్న హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా అంతా కూడా ఇది చేయలే అన్న. సో అంటే ఆ తర్వాత మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన కళ్ళు తిరిగి కింద పట్టడం ఆ, జరిగింది. ఇంటికి వెళ్ళినాక ఏమైందంటే 1-2 డేస్ మా షూటింగ్ లేకుంటే ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాము చిన్న పని మీద, ఈ బంజారాహిల్స్కి వెళ్ళి వెళ్తే సైడ్ ఇదంతా నొప్పిలేస్తుంది ప్రవీణ్ అన్నాడు. నడవన్న హాస్పిటల్ కన్నా వెళ్దామన్నా అన్న. అప్పుడు కూడా ఏం లేదు ప్రవీణ్ అన్నాడు, పట్టించుకోలేదు. నడువు ఏం కాదులే టాబ్లెట్ వేసుకుంటే తక్కువ అయిపోతుంది అన్న. అన్నాక ఇంటికి వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్స్ పవన్ భయ్ అని ఉంటాడు, పవన్ అన్న అని ఇంటి దగ్గర. పవన్ అన్నతో మాట్లాడి సడన్గా ఇంట్లోకి వచ్చి ఫుడ్ తినేసి కూర్చొని అట్లనే పడిపోయినట్టు అన్న. పడిపోతే ఆడికెళ్ళి ఉస్మానియా తీసుకెళ్తే అక్కడ ఉస్మానియాలో ఎవరు పట్టించుకోలే. ఆడికెళ్ళి సాయి కృష్ణ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టరు ఇక్కడ అపోలో డాక్టర్కి సజెస్ట్ చేయగానే ఇక్కడికి తీసుకొచ్చిరన్న. ఇక్కడికి వచ్చాక అంటే ఇండస్ట్రీ పెద్దల నుంచి హరిశంకర్ సార్ వచ్చినన్న. హరిశంకర్ సార్ మా గాడ్ ఫాదర్, మా దేవుడు. అప్డేట్ ఎన్ని ఫోన్లు అనుకున్నావు అన్న, దగ్గర ఒక 10 ఫోన్లు ఏమైంది ఎట్లుంది నేను వస్తున్నా. అన్న ద్వారానే కదా ఆ. అంతా మీకు గబ్బర్ సింగ్ తర్వాత అవును, మా బాస్ మా గాడ్ ఫాదర్ అయిన హరిశంకర్ సార్. హిట్ అయింది టీం అంతా వదిలేసినట్లేడు ఫస్ట్ నుంచి మీతో లేదు support ఫుల్ సపోర్ట్ అన్న. మా హరిశంకర్ సార్, మా పవన్ కళ్యాణ్ సార్, మా బండ్ల గణేష్ అన్న అందరు మాకు సపోర్టే. అయితే ఇమ్మీడియట్లీ హరి సార్ ఏమైంది ఎట్లుంది మన టీం వస్తుంది, సార్ టీం వస్తుంది అని చెప్పి మన పవన్ సార్ టీం వచ్చింది. మన కార్తిక్ సార్ వచ్చిండు మేనేజర్, మన హరీష్ భాయ్ ఉండు సార్ ఎంబటి ఉంటాడు. హరీష్ భాయ్ వీళ్ళందరూ వచ్చి సార్తో మాట్లాడు, డాక్టర్లకు కాల్ చేసి డాక్టర్తో మాట్లాడి ఫోన్ చేసి ఏం లేదమ్మా మీరు టెన్షన్ తీసుకోకర్రా, మీరు మంచిగా ఉండరు, ఇప్పటికైనా మీరు హెల్త్ కార్డులు తీసుకోరు, మీ యూనియన్ తరఫు నుంచి హెల్త్ కార్డులు ఉన్నాయని చెప్పి అడిగాను. యూనియన్ తరఫు నుంచి హెల్త్ కార్డులు ఉన్నాయని అడిగిండు. లేవు సార్ అనగానే ఏం చేస్తారు మీరు యూనియన్ నుంచి, ఎవరు మీ యూనియన్ ప్రెసిడెంట్ అంటే సో అండ్ సో ఇట్లా సార్ ఇట్లా కేడీ రాజు ఉన్నారు సార్ అంటే మీరు ఇవన్నీ కాదు మా సెక్షన్లో తీసుకోరి, మన విష్ణు ఉండు కదా విష్ణుబాబుకి నేను చెప్తా మీరు తీసుకుంటారా అంటే సరే సార్ అన్నారు. విష్ణుబాబు సార్ ఇప్పిస్తాడు. నుంచి చేస్తున్నారు మీకు హెల్త్ కార్డు లేకపోవడం అదే అన్న, అదే మా ఏం చెప్పాలి, మా దరిద్రం అదే. మా యూనియన్ చెప్తున్నా కానీ ఇంతమంది ఉన్నా కూడా ఇప్పటికీ బాగుపడతలేదు. ఇప్పటికి హెల్త్ కార్డులు అనేది మాకు లేదు. ఫండులు గిండులు అన్నీ ఆర్టిస్టులకు ఎలాగ తీసుకుంటారు. మేము నెక్స్ట్ మా కార్డులకు వెళ్ళిపోతాము. మాకు విష్ణన్న ఉన్నాడు, విష్ణన్న మాకు అండగా ఉంటాడు. అండగా ఉండి విష్ణన్న మాకు కార్డులు ఇస్తా అన్నాడు. ఎవరు మన హరీష్ సార్ చెప్పిండు, నేను ఖచ్చితంగా ఇప్పిస్తా అన్నాడు. మాకు కార్డులు ఇప్పించిన అనుకో మేము కార్డు తీసుకొని మా అసోసియేషన్లోకి వెళ్ళిపోతాం. ఫైనల్ గా అన్న అయితే సేఫ్ గా రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నాము. అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాము. అన్న మంచిగా రావాలని కోరుకుంటున్నాము. మీరు అందరూ ఉన్న దేవుళ్ళందరికీ మీరు ప్రేయర్ చేయండి. మా అన్నకు ఎలాంటి అలవాట్లు లేవు, మీరు తప్పుగా పోర్ట్రేట్ చేయకండి ప్లీజ్. మీకు కాళ్ళు మొక్కుతాం, దండం పెడతాం. ఇక దానికన్నా మించింది ఏం లేదు. అంతే. అన్నదమ్ముల్లో కలిసి ఉండేవాళ్ళు సడన్ గా ఇట్లా అవ్వడం వీళ్ళ బాధ కూడా ఏం చెప్పలేము. సో ఆయన సేఫ్ గా రావాలని మాత్రం కోరుకుంటే చాలు.